హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమకు స్వాగతం 11వ భాగాన్ని వినేద్దాం. కృష్ణుడికి తన మనసులో మాటని ప్రశ్నగా మార్చి అడిగేసరికి కృష్ణుడు కూడా తన సమాధానంగా తన మెడలో వేసిన పారిజాత పుష్పాల మాల నుంచి ఒక పువ్వుని క్రిష్ చేతిలో పడేలా చేస్తాడు. క్రిష్ తన చేతిలో పడిన పువ్వుని చూసి, కృష్ణ, నువ్వు నా ప్రశ్నకి సమాధానం పువ్వుతో తెలిసేలా చేశావా అని సంతోషంగా అంటూ, అంటే నాకొచ్చిన కళ అబద్ధం కాదు అంటే వదిన అని తలుచుకోగాని తన శరీరమంతా ఒక్కసారిగా కంపించడంతో బెడ్ పక్కనే ఉన్న సోఫాలో కూలుబడి, అయితే వదిన ఎవరి దగ్గరో బందీగా ఉంది. ఇన్ని రోజులు నేనెందుకు వదిన గురించి ఆలోచించలేదు ఛ అని అసహనంగా తాను తిట్టుకొని, అసలు ఆ ప్లేస్ ఎక్కడుందో ముందు తెలుసుకోవాలి అని కళ్ళు మూసుకొని మళ్ళీ తనకొచ్చిన కళను గుర్తు తెచ్చుకొని తనకు అలవాటైన డ్రాయింగ్తో ఆ కళలో వచ్చిన ప్లేస్కి డ్రాయింగ్ బోర్డు మీద డ్రా చేసి అచ్చం తన కళలో వచ్చిన ఇంటిని ఉన్నది ఉన్నట్లుగా కనిపించడంతో ఈ డ్రాయింగ్ ఆధారంగా ఆ ప్లేస్ ఎక్కడుందో కనుక్కోవాలి. కావ్య ఉన్న ప్లేస్ని క్రిష్ డ్రా చేసింది కూడా. అప్పటికే ఆఫీస్లో వర్క్తో అలసిపోయి ఉండడంతో నిద్రాదేవి ఆహ్వానించడంతో అలానే సోఫాలోని పడుకుండిపోతాడు. మధు లేచి ఆ రోజు సండే హాలిడే కదా అని లేటుగా లేచి టైం చేసేసరికి 8 అవుతుంది. అరే, ఇంతసేపు ఎలా పడుకున్నాను అని నైట్ నిద్రపోవడం బాగా లేట్ అయింది కదా, మర్చిపోయాను అనుకుంటూ ఫాస్ట్గా లేచి రెడీ అయి లక్కీని చూసేసరికి ఇంకా నిద్ర లేకపోవడంతో వాడి నుదుటిపై ముద్దు పెట్టుకొని, ఒక 10 నిమిషాలుండు కన్నయ్య అని కిచెన్లోకి వెళ్తుంది. అప్పుడే అక్కడికి శ్యామ్, జయ రావడంతో అమ్మ మధు అంటూ లోపలికొస్తున్న జయ గారిని చూసి కాఫీ కప్స్తో హాల్లోకి వచ్చి ఇద్దరికి ఇచ్చి, కూర్చోండి అమ్మా అని తను కూడా లక్కీ లేవడంతో వాని ఎత్తుకుని హాల్లోకి వచ్చి వాళ్ళతో కూర్చుంటుంది. కాసేపటికి జయ గారు కిందికెళ్తూ, మధు, ఈరోజు ఎలానో సండే కదా, ఇంట్లోనే ఉంటావు కాబట్టి లంచ్కి ఏర్పాట్లు చేసుకోకు, మాతో చేద్దు అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోతారు. శ్యామ్ కూడా, మధు గారు, నేను కూడా వెళ్తాను, లక్కీని తీసుకొని కిందికొచ్చేయండి అని చెప్పి వెళ్తుంటే అప్పుడే క్రిష్ లంచ్కి ఇన్వైట్ చేయడం గుర్తుకొచ్చి ఇప్పుడు ఎలా అని కాసేపు ఆలోచించి ఏదైతే అది అయిందని శ్యామ్ గారు అని పిలిచేసరికి శ్యామ్ వెనక్కి తిరిగి, ఏమైంది మధు గారు అని అడిగేసరికి, ఈరోజు మా బాస్ లంచ్కి ఇన్వైట్ చేశారు, నేను తప్పకుండా వెళ్ళాలి. హో, అయితే వెళ్ళండి మధు గారు, దానికెందుకు అంత ఆలోచిస్తున్నారు? ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. లక్కీ గురించా మీ టెన్షన్? మేమున్నాం కదా, మీరు వచ్చే వరకు మాతో ఉంటాడులే, మాకు అలవాటు అయ్యాడు కదా, మీరు వెళ్ళిరండి అని నవ్వుతూ చెప్తున్న శ్యామ్ని చూస్తూ, శ్యామ్ గారు, మీరు నన్ను ఫ్రెండ్గా అనుకుంటున్నారు కదూ? అఫ్కోర్స్ మధు గారు, మీరే నన్ను ఫ్రెండ్లా ట్రీట్ చేయడం లేదు అని నవ్వుతూ చెప్తాడు. మధు శ్యామ్తో, మీతో కొంచెం మాట్లాడాలి శ్యామ్ గారు, ప్లీజ్ ఇలా కూర్చోండి అని సోఫా చూపిస్తూ చెప్పేసరికి శ్యామ్ ఇంకేం మాట్లాడకుండా వచ్చి కూర్చుని మధుని చూసి, మీరు మాట్లాడే ముందు నాది ఒక రిక్వెస్ట్ మధు గారు. ఏంటి అన్నట్లు చూసేసరికి, మనం ఫ్రెండ్స్ అని మీరే అన్నారు కదా, సో ఫ్రెండ్స్ మధ్య ఈ గార్లు అవి ఎందుకు, నేను పెట్టి పిలుచుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. నువ్వు అనేంత చనువు మన మధ్య ఇంకా లేదని నాకు తెలుసు మధు, బట్ వన్స్ ఫ్రెండ్స్ అనుకుంటే ఆటోమేటిక్గా మన మధ్య ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. సో మీకు ఓకే కదా అని నేను మధు అని పిలవడం? మధు శ్యామ్ వైపు చూసి ఓకే అన్నట్లు తలూపి, నేను మీతో కొంచెం మాట్లాడాలి శ్యామ్. అబ్బా, ఇందాక నుండి ఇదే చెప్తున్నారు అంటే లెట్ మీ గెస్ అని మీ బాస్తో ఏమైనా ప్రాబ్లమా మధు? మధు ఆశ్చర్యంగా చూసేసరికి శ్యామ్ నవ్వుతూ, జస్ట్ గెస్ చేశాను, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా అని సీరియస్గా అడిగేసరికి మధు కంగారుగా, లేదు లేదు, అలాంటిదేమీ లేదు, మా సార్ చాలా మంచివారు, కానీ నేను తనకి ఒక అబద్ధం చెప్పాను, అది ఏంటి అన్నది మీకు చెప్పలేను అని చేతులు నలుపుకుంటూ చెప్తుంటే, మీరు ముందు టెన్షన్ పడ్డం ఆపి అసలు నేను మీకు ఏ హెల్ప్ చేయాలో చెప్పండి అన్నాడు. మధు ఒక క్షణం ఆలోచించి కొంచెం తడబడుతూ, మీరు నాతో పాటు లంచ్కి రావాలి. అయ్యో, మీ బాస్ మిమ్మల్ని పిలిస్తే నేనెలా వస్తాను మధు, పిలవకుండా వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. నేను చెప్పేది పూర్తిగా వినండి శ్యామ్ అనగానే చిన్నపిల్లాళ్ళ నోటి మీద వేలు పెట్టుకునడంతో మధు వస్తున్న నవ్వుని ఆపుకొని వెంటనే నార్మల్ అయి, మా బాస్ నాతో పాటు నా ఫ్యామిలీని కూడా తీసుకొని రమ్మని చెప్పారు, మీరు మీరు లక్కీకి ఫాదర్లా యాక్ట్ చేయాలి అని శ్యామ్ వైపు చూడలేక తల పక్కకు తిప్పి చెప్తుంది. వాట్ అని ఆశ్చర్యంగా పైకి లేచి అడిగేసరికి మధు కూడా టెన్షన్గా పైకి లేచి శ్యామ్ని చూస్తూ ఉంటుంది. లక్కీ మాత్రం మధు హెయిర్తో ఆడుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటున్న దాంతో నాకేం సంబంధం లేదు అన్నట్టు బోసు నవ్వులు నవ్వుతూ ఆడుకుంటున్నాడు. మీరు ఏమన్నారో మళ్ళీ ఒకసారి చెప్తారా అన్నాడు మధు. నాకు ఏదో రాంగ్గా కన్వే అయింది అనగానే, మీరు విన్నది కరెక్ట్గానే విన్నారు శ్యామ్, ఇక మీ దగ్గర నిజం దాచడం మంచిది కాదని మా బాస్ నన్ను ఇష్టపడుతున్నారు, కానీ నేనేమీ చెప్పలేను, చెప్పినా వినరు, అందుకే నాకు పెళ్ళి బాబున్నాడని చెప్పేశాను, అందుకే లంచ్కి ఇన్వైట్ చేశారు,
నా హస్బెండ్ని తీసుకొని రమ్మని చెప్పారు. సో ఇప్పుడు ఇంతకంటే మీకు ఎక్కువ చెప్పలేను. లక్కీ మీకు అలవాటయ్యాడు కాబట్టి మేనేజ్ చేయడం పెద్ద కష్టమా కాదని మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు ఇబ్బందిగా ఉంటే వదిలేయండి, సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంటే మధు అన్న పిలుపు విని వెనక్కి తిరిగి చూస్తుంది. శ్యామ్ నవ్వుతూ, మీ పర్సనల్ విషయాల్లో నేను జోక్యం చేసుకోను, బట్ మీ ఫ్రెండ్గా మీ ప్రాబ్లంకి నేను హెల్ప్ చేయగలను, కాబట్టి ఖచ్చితంగా చేస్తాను. ఏ టైంకి వెళ్ళాలో చెప్పండి. బైక్లో అయితే మీకు ఇబ్బంది ఉండొచ్చు, మావయ్య కారులో వెళ్దాం. నేను వెళ్ళి అత్తయ్యకి చెప్తాను అని కంగారు పడకండి. ఇవన్నీ చెప్పనులే, జస్ట్ లంచ్కి వెళ్తున్నామని చెప్తాను అని నవ్వుతూ కిందికి వెళ్ళిపోతాడు. వెళ్తున్న శ్యామ్ని చూస్తూ, వచ్చిన 4 రోజులకే నా కష్టాన్ని తనతో పంచుకునే మంచి మిత్రుడయ్యాడు శ్యామ్. మా ఈ స్నేహబంధం ఇలానే ఉండాలి అనుకుంటూ లోపలికి వెళ్ళి లక్కీకి స్నానం చేయించి, టైం అప్పటికే 9:30 అవడంతో ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుండి ఆ రెస్టారెంట్ కొంచెం దూరం కదా అనుకుని కబోర్డ్ ఓపెన్ చేయగానే డ్రెస్సులన్నీ చూస్తూ, రోజు డ్రెస్సులే కదా వేసుకునేది, ఈరోజు శారీ కట్టుకుని వెళ్తాను అనుకుని తనకు కంఫర్ట్గా ఉండే శారీస్ నుంచి నేవీ బ్లూ కలర్ శారీ విత్ గోల్డ్ కలర్ డిజైనర్ బ్లౌజ్ తీసుకుని ఆ శారీ కట్టుకుని అద్దం ముందు నిలబడి నుదుటిపై గోల్డ్ కలర్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబోలో ఉన్న స్టోన్ పెట్టుకుని తన మెడలో ఉన్న తాళిని లోపల వేసుకుని మెడలో చిన్న లాకెట్తో ఉన్న చైన్ వేసుకుని శారీ కలర్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ వేసుకుని తాను అద్దంలో చూసుకుంటూ ఏదో తక్కువైందే అని ఆలోచించి కుంకుమ తీసుకుని నుదుటిన పాపిట్లో పెట్టుకున్న తర్వాత తనకు తానే కొత్తగా అనిపిస్తుంటే తనని ఇలా క్రిష్ చూస్తే అన్న ఊహ రాగానే మురిసిపోయింది. తన ఆలోచనలో ఉండగానే మధు ఎక్కడున్నారు అంటూ డోర్ ఓపెన్ చేస్తుండడంతో లోపలికొచ్చిన శ్యామ్కి లక్కీ బెడ్కి చివరగా రావడం చూసి లక్కీ అంటూ కంగారుగా వచ్చి లక్కీని పడిపోకుండా పట్టుకుని ఎత్తుకుని వెన్ను నుమురుతూ మధు ముందుకు వస్తుంటే శ్యామ్ అరుపుకి ఒక్కసారిగా ఉలిక్కిపడి అద్దం వైపు చూసి ఇప్పటి వరకు తను భ్రమలో ఉందని గ్రహించి వెంటనే లక్కీని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని కన్నయ్య నీకేం కాలేదు కదా అని అడుగుతుంది. వాడు పడకుండా ఉండడం వల్ల ఏమీ జరగనట్లు మధు మెడలో చైన్తో ఆడుకుంటూ ఉండగా మధు గట్టిగా ఊపిరి పీల్చుకుని తన గుండె వేగాన్ని అదుపు చేసుకుంటుంది. శ్యామ్ మధుని చూస్తూ, మధు మీరు దేని గురించో ఆలోచిస్తూ ఉన్నట్టున్నారు, ఏదైనా ప్రాబ్లమా అన్నాడు. అబ్బే అదేం లేదు శ్యామ్, ఏదో పరధ్యానంగా ఉండిపోయాను, సమయానికి వచ్చి లక్కీ పడకుండా పట్టుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తుంది. ఇట్స్ ఓకే మధు, మీరు రెడీ అయిపోయారా అంటే రెస్టారెంట్కి ఇక్కడి నుంచి దూరం కదా, సో కొంచెం ముందు స్టార్ట్ అయితే మంచిది కదా అని. ఒక్క నిమిషం శ్యామ్ అని చెప్పి లోపలికెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఫోన్ తీసుకుని చూసేసరికి క్రిష్ నుంచి స్టార్ట్ అయ్యారా అని మెసేజ్ ఉండడంతో అవుతున్నాం సార్ అని రిప్లై పెట్టి ఫోన్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టింది. కిచెన్లోకి వెళ్ళి లక్కీకి పాలు కాచి బాటిల్లో నింపి లక్కీ తినడానికి ఒక బాక్స్ రెడీ చేసి బయటకొచ్చి శ్యామ్ అని పిలవగాని లక్కీతో ఆడుకుంటున్న శ్యామ్ మధుని చూసి నవ్వుతూ పదండి అని ముందుకెళ్తుంటే కిందికొచ్చి జయ గారికి చెప్పి కారులో మధు లక్కీని ఎత్తుకుని ఫ్రంట్ సీట్లో కూర్చోగానే శ్యామ్ జయ గారికి బాయ్ చెప్పి స్టార్ట్ అవుతారు. వాళ్ళు వెళ్లే వరకు బయట ఉండి తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది జయ. శ్యామ్ మధు వైపు చూసి నవ్వుతూ, మధు మీరు నన్ను తప్పుగా అనుకోరంటే మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటండి? ఈ శారీలో మీరు మహాలక్ష్మిలా ఉన్నారు అని నవ్వుతూ చెప్పేసరికి మధు ఒక చిన్న నవ్వు నవ్వి విండోలో నుంచి బయటికి చూస్తుంది. అలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగానే శ్యామ్ రెస్టారెంట్ ముందు కారు ఆపి మధు పదండి లోపలికి వెళ్దాం అనగాని ఒక్కసారిగా ఆలోచన నుండి బయటకొచ్చి చుట్టూ చూసి అప్పుడే రెస్టారెంట్కి వచ్చేసామా అనుకుని డోర్ తీసి లక్కీతో పాటు దిగుతుంది. శ్యామ్ పార్క్ చేసి మధు దగ్గరకు వస్తాడు. మధు శ్యామ్ వచ్చే వరకు బయట ఉండడంతో మధు మీ బాస్ వచ్చారో లేదో కాల్ చేసి అడగకపోయారా? వాచ్లో టైం చూసేసరికి 11:45 అవడంతో లక్కీతో బ్యాగ్లో ఉన్న తీసుకోవడం కుదరకపోవడంతో శ్యామ్ లక్కీని ఎత్తుకుని చెయ్యండి అని నవ్వుతూ చెప్తుంటే మధు థ్యాంక్స్ అని చెప్పి ఫోన్ తీసుకుని కాల్ చేయడానికి చూస్తుంది. 10 మినిట్స్ ముందే క్రిష్ నుంచి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేసి చూడగా అప్పటికే రెస్టారెంట్లో ఉన్నట్లు వచ్చిన తర్వాత పర్సనల్గా రిజర్వ్ చేస్తున్న రూమ్ నెంబర్ 5కి వచ్చేవని చెప్పి ఆ మెసేజ్ యొక్క సారాంశం. మధు నవ్వుకుంటూ ఫోన్ లోపల పెట్టి శ్యామ్ పదండి అనగాని వచ్చేసారా అప్పుడే అనగానే రూమ్ నెంబర్ 5లో ఉన్నారు, మనల్ని కూడా అక్కడికి రమ్మని చెప్పారు అని లక్కీని టీపండి అని తీసుకోబోతుంటే శ్యామ్ వెనక్కి జరిగి మధు మీరు శారీలో ఉన్నారు కదా, లక్కీతో నడవడం కష్టం అవ్వచ్చు, ఇట్స్ ఓకే పదండి నేను తీసుకుని వస్తాను అనగాని శ్యామ్ పరిస్థితుల్ని అర్థం చేసుకుని తీరికి మెచ్చుకోలుగా చూస్తూ సరే అని తలూపి లోపలికి ముగ్గురు కలిసి వెళ్తారు. క్రిష్ చెప్పిన రూమ్ ఎక్కడో రిసెప్షన్లో అడిగి ఆ రూమ్కి వెళ్ళి డోర్ కొట్టగానే కమింగ్ అని వినిపించిన వాయిస్కి శ్యామ్ వైపు చూసి పదండి అని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది మధు. మధుని చూసి క్రిష్ పెదవులపై చిరునవ్వు చేరగా వెనక లక్కీని ఎత్తుకుని వస్తున్న శ్యామ్ని చూసేసరికి
బురుకిటి ముడిపడడంతో చిరునవ్వు క్షణంలో మాయమైపోయి ఆ ప్లేస్లో కోపం చేరడంతో కామ్గా ఉంటాడు. మధు హలో సార్ అని చెప్పి క్రిష్ని చూసిన చూపుకి తడబడుతూ శ్యామ్ వైపు చూసేసరికి క్రిష్ శ్యామ్ వైపు చూసి సిట్ అని చైర్ చూపిస్తోనగానే శ్యామ్ నవ్వుతూ మధు పక్కన లక్కీతో పాటు కూర్చుంటాడు. శ్యామ్ క్రిష్ ఇద్దరు పక్కపక్కనే కూర్చోనుండడంతో మధు క్రిష్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడని ఆలోచిస్తుంది. శ్యామ్ నవ్వుతూ హలో క్రిష్ గారు, నా పేరు శ్యామ్ అని షేక్ హ్యాండ్ ఇవ్వడంతో క్రిష్ తనే పిలిచాడు కాబట్టి లేని నవ్వు పెదవులపై పులుముకొని హాయ్ అని షేక్ హ్యాండ్ ఇస్తాడు. మధు క్రిష్ కోప రూపంలో ఏ తుఫాను ఎప్పుడు వస్తుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మధు క్రిష్ వైపు చూసి సార్ ఇదే నా ఫ్యామిలీ అని ఒక ఎక్స్ప్రెషన్ నేను నవ్వుని విసిరి లక్కీని చూపిస్తూ లక్కీ మా బాబు అనేటప్పుడు తడబడితే క్రిష్ చాలా సీరియస్గా చూస్తాడు. శ్యామ్ వాళ్ళని పట్టించుకోకుండా లక్కీని ఆడిస్తుండడంతో క్రిష్ తన వైపు తీక్షణంగా చూస్తూ కాసేపటికి ఓకే లంచ్ చేద్దాం, ఆ తర్వాత మిగిలినవి మాట్లాడుకుందాం అని కాల్ చేసి ఆర్డర్ చెప్తూ మధు శ్యామ్ వైపు చూసి మీ ఆర్డర్ చెప్పండి అని అడగగానే మీ ఇష్టం అని ఇద్దరు ఒకేసారి అనడంతో ఇద్దరిని ఒకసారి చూసి ఆర్డర్ చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. మధు క్రిష్తో ఏం మాట్లాడాలో తెలియక దిక్కులు చూస్తూ ఉంటుంది. క్రిష్ శ్యామ్ వైపు చూస్తూ మీరేం చేస్తుంటారు అన్నాడు. నేను ఇండు అని తన గురించి చెప్పబోతుంటే మధు వెంటనే శ్యామ్ చేయి పట్టుకుని ఆపి జాబ్ చేస్తారు బెంగళూరులో అని నోటుకొచ్చిన అబద్ధం చెప్పేయడంతో శ్యామ్ సైలెంట్గా ఉంటాడు. మధుని మాట్లాడుతూ సార్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అని చెప్పి సైలెంట్ అవుతుంది. కాసేపటికి లంచ్ రావడంతో అక్కడ పెట్టి వెళ్ళిపోమని చెప్పడంతో వెయిటర్ వెళ్ళిపోతాడు. మధుని క్రిష్కి శ్యామ్కి వడ్డించి లక్కీని ఎత్తుకుని తినమని చెప్పడంతో మధు నువ్వు కూడా మాతో తిను అని క్రిష్ చెప్పడంతో శ్యామ్ పెద్దగా ఆశ్చర్యపోలేదు. కానీ మధు శ్యామ్ వైపే చూస్తుంది తను ఏమనుకుంటాడు అని. కానీ దానికి విరుద్ధంగా శ్యామ్ నవ్వుతూ తినడం మొదలు పెట్టడంతో మధు కూడా కొద్దిగా పెట్టుకొని తింటూ ఉంది. లక్కీకి తినిపిస్తుంటే వద్దని తల తిప్పేసరికి బాక్స్ క్లోజ్ చేసి తినడం పూర్తి చేసింది. తినేటప్పుడు ఎవరి మధ్య మాటలు లేవు, అందరూ సైలెంట్గా తినడం పూర్తి చేయడంతో వెయిటర్ వచ్చి అక్కడ క్లీన్ చేసి వెళ్ళిపోవడంతో అప్పటి వరకు క్రిష్ వైపు చూడకుండా ఆడుకుంటున్న లక్కీ పక్కకు తిరిగి క్రిష్ని చూడగానే కేరింతలు కొడుతూ శ్యామ్ బుద్ధం మీద నుంచి క్రిష్ మీదకి దూకుతూ ఉంటే క్రిష్ నవ్వుతూ లక్కీ కోసం చేయి చాపగానే తన మీదకి ఎగరడంతో క్రిష్ తనని గట్టిగా పట్టుకుని నవ్వుతూ బుగ్గపై ముద్దు పెట్టుకుంటాడు. మధు ఆ దృశ్యాన్ని మాయమరిచి చూస్తుంటే శ్యామ్ మాత్రం ఎందుకో చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు. మధు తేరుకొని లక్కీ శ్రీని చూడగానే బాగా తెలిసిన వాళ్ళ అంత దగ్గరయ్యాడేంటి అనుకొని ఆలోచిస్తూ చాలాసేపటికి తన రూమ్లో ఉన్న ఫోటో గుర్తుకు రాగానే అంటే మా ఇద్దరి ఫోటో చూస్తుండడం వల్ల కృష్ణి ఇంకా అంటూ మాట రాలేదు మధుకి. తనకి తెలియని విషయం ఏంటంటే ఆ ఫోటో శ్యామ్ కూడా చూశాడు అని. శ్యామ్ లక్కీ పడిపోబోతుంటే పట్టుకున్నప్పుడు అక్కడే టేబుల్ మీద ఉన్న ఫోటో ఫ్రేమ్ చూసి ఒక క్షణం ఫ్రీజ్ అయిన వెంటనే తేరుకుని నార్మల్ అయ్యాడు. ఇప్పుడు తనతో లంచ్కి రావడానికి కూడా కారణం మధు బాస్ ఎవరో తెలుసుకోవాలని. ఇక్కడికి వచ్చిన తర్వాత కృష్ణని చూడగానే షాక్ అయ్యాడు. ఎందుకంటే ఇంట్లో మధు రూమ్లో చూసిన ఫోటోలో ఉన్న వ్యక్తి తన బాస్ అని పరిచయం చేయడంతో ఒక్క క్షణం పాటు ఏం అర్థం కాలేదు శ్యామ్కి. కానీ తర్వాత ఏదో అర్థమైన వాడిలా మౌనంగా ఉండిపోయాడు. క్రిష్ లక్కీతో చాలా ఫ్రీగా ఉండడంతో కొన్ని క్షణాల పాటు లక్కీ మధు మురిసిపోతూ చూస్తూ ఉంది. అప్పుడే క్రిష్ నోటి నుండి వచ్చిన ప్రశ్నకి శ్యామ్ ఏం సమాధానం చెప్తాడని టెన్షన్తో చూస్తుంటే క్రిష్ గారు మా ఇద్దరికి పెళ్లి జరగలేదు క్రిష్ గారు, నేను తన ఫ్రెండ్ని, తనకి తోడుగా ఇక్కడి వరకు వచ్చాను అని మధు వైపు చూసేసరికి మధు స్తనువులా మారిపోయి చూస్తుంటే మీకు మధుకి ముందే పరిచయం ఉందని అర్థమైంది. మీ మధ్య ఏమైనా అపార్థాలుంటే అవి కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటే మంచిదని ఇలా చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. మధు వైపు తిరిగి సారీ మధు, ఇక్కడికి వచ్చే వరకు నువ్వు చెప్పినట్టే చేద్దామనుకున్నాను. కానీ క్రిష్ గారిని చూసిన తర్వాత నువ్వు అతనితో ఉంటే సంతోషంగా ఉంటావేమో అని చిన్న స్వార్థంతో ఒక ఫ్రెండ్గా నీ మంచి కోరే చెప్తున్నాను. లక్కీని తీసుకొని నేను ఇంటికి వెళ్తాను, నువ్వు క్రిష్ గారితో మనస్ఫూర్తిగా మాట్లాడి ఇంటికి రా. క్రిష్ వైపు తిరిగి మధుని మీ మీద నమ్మకంతో ఇక్కడ వదిలి వెళ్తున్నాను క్రిష్ గారు, మీ ఇద్దరు ఫోటోలో ఉన్నంత సంతోషంగా మళ్ళీ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి నా ప్రయత్నం ఇది అని నవ్వుతూ చెప్తాడు శ్యామ్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే శబ్దంలో తెలుసుకున్నాం. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.